దినాన ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఒక 40 నిమిషాల్లోపే ఈ మాటలు మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ప్రారంభంగా ప్రతి వారం కూడా ఏదో ఒక ఉపవాసం సంబంధించిన సంఘటనలు కొన్ని వినడానికి మరలా ఆలోచించేద్దాం. దేవుని చిత్తమైతే ఈ నెల ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, అసలు ఉపవాసము అంటే ఏంటి? నెంబర్ 1, ఉపవాసము అంటే ఏమిటి? నెంబర్ 2, ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? నెంబర్ 3, ఉపవాసాన్ని ఎలా ఆచరించాలి? ప్రాముఖ్యమైనది. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? ఉపవాసము ఎలా ఆచరించాలి? ఇది ప్రాథమికంగా మొట్టమొదటి ఉపవాసం గురించిన పాఠం. భవిష్యత్తులో వచ్చే నెల కానీ ఎన్ని నెలలు కొనసాగినా గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి సంఘటన, ఉపవాసానికి సంబంధించిన ప్రతి సంఘటన కూడా ప్రతి నెల ఆలోచించడానికి సిద్ధపడదాం. ఈరోజు అసలు ఉపవాసం అంటే ఏమిటో చదువుకుందాం. అసలు ఉపవాసము అనేది సంస్కృత పదం, సాంస్క్రిట్ సంస్కృత పదం. అంటే ఉపవాసము అనగానే తెలుగులో ఉంది కదా అని అనుకుంటాం, కానీ ఉపవాసం అనేది సంస్కృత పదానికి సంబంధించింది. అసలు ఉపవాసం అంటే నేను ఒక సందులు ఉంటుంటాయి, చదువుకున్న పిల్లలకి అర్థమవుతుంది. ఉపవాసము ఉపమి ప్లస్ వాసము అన్నాడు. ఉపమి అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి, వాసము అంటే నివాసము. ఉపమి దేవుని సన్నిధి, వాసము నివాసం. అంటే దీన్ని కలపండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో నివాసమే ఉపవాసం. అంటే ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నివాసము లేదా దేవునితో సహవాసము, రెండు ఒకటే. దేవుని సన్నిధిలో నివాసం అన్నా దేవునితో సహవాసం చేస్తున్నామన్నా ఒకటే. కాబట్టి దేవుని సన్నిధిలో నివాసము, దేవునితో సహవాసం ఏంటి అంటే అదే ఉపవాసం. కనుక ఉపవాసము దాని అర్థం చూస్తాం. ఇప్పుడు అసలు ఉపవాసం అంటే చాలా మంది అనుకుంటారు భోజనం చేయకుండా వచ్చి ఉంటారు ఇక్కడ, కరెక్టే. కానీ ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే హృదయాన్ని మార్చుకోవడం. ఇదేమో చాలా మంది ఏమంటారు, కడుపు మార్చుకొని వచ్చాము, అన్నం తినకుండా ఉపవాసం చేస్తున్నాము, కటిక ఉపవాసము, పచ్చి మంచినీళ్ళు తప్ప మేమేమీ తాగట్లేదు అంటారు చాలా మంది. మంచిదే, కానీ పచ్చి మంచినీళ్ళు తాగకుండా నువ్వు వచ్చినా నీ హృదయం కనుక మారలేదు అనుకోండి, నీ ఉపవాసానికి అర్థం లేదు, నీ ఉపవాసానికి ఉపయోగం లేదు, నీ ఉపవాసం ప్రయోజనం కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి అంటే కడుపు మార్చుకోవడం వచ్చావు కదా, అయితే నీ హృదయాన్ని మార్చుకో. ఇప్పుడు హృదయాన్ని మార్చుకోలేని ఉపవాసము చేసిన ఫలితము శూన్యం అన్నాను, 0. హృదయం మారకుండా ఎన్ని రోజులు మీరు ఉపవాసం ఉన్నా ఆ ఉపవాస ప్రార్థనకి బలం ఉండదు, ఆ ఉపవాస ప్రార్థనకి శక్తి ఉండదు. మనం అనుకుంటాం వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటాం, 3 రోజులు ఉన్నవాళ్ళు లేదా 10 రోజులు ఉన్నవాళ్ళు నెలలో ఇన్ని ఉపవాసాలు ఉంటున్నారు. కానీ ఒకటి మాత్రం ఎప్పుడు చెప్పుకోవాలి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, ఉపవాసం అంటే హృదయాన్ని మార్చుకోవడం. హృదయాన్ని మార్చుకోలేని ఉపవాసాలు ఎన్నున్నా ఆ ఉపవాసము ఫలితం ఏంటంటే శూన్యం. కాబట్టి ఇలా మనం అనకూడదు. ఇది ఉపవాసము అంటే ఏంటో చూసాము. ఉపవాసం విషయంలో ఎలా ఉండాలో, మనుషులు ఎలా బ్రతికితే దాన్ని ఉపవాసం అంటారు అంటే ఖచ్చితంగా ఉపవాసం చేసే వారి వ్యక్తి జీవితంలో హృదయం ఏమవ్వాలి? మార్చుకోవాలి. ఒకప్పుడు నీ హృదయం, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం చేసిన తర్వాత నీ హృదయం మారాలి. అలా అని చెప్పి ఆ రోజుకే పరిమితమా అంటే ఆ రోజుకే పరిమితం కాదు. ఎప్పుడు నీ హృదయాన్ని నువ్వు మార్చుకున్న హృదయాన్నే కొనసాగించాలి జీవితంలో. నెంబర్ 2, అసలు ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. ఉపవాసము, ఉపవాసము అంటే ఏ రాశారు ఇక్కడ చూడండి. అంటే ఉపేక్షించుకొనుడి, పరీక్షించుకోండి, వాక్యము ధ్యానించండి, సమర్పణ కలిగి బ్రతకడం. అంటే ముక్తి అంటారు. ఆ ముక్తి ఏదో కాదు, అదేంటంటే మనకి పరలోకం. అంటే ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, వాక్యం ధ్యానిస్తూ సమర్పణ కలిగిన వాళ్ళు పరలోకం పొందుకుంటారు. అదే ఉపవాసం. అసలు ఉపవాసం ఉద్దేశమే అది. తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను పరీక్షించుకోవాలి, తను తాను వాక్యాన్ని ధ్యానించాలి, తన జీవితంలో సమర్పణ కలిగి బ్రతకాలి. అలా బ్రతికిన వాడు ఆ ముక్తి, ఆ పరలోకాన్ని
పొందుకుంటాడు. అది ఉపవాసం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఉపవాసంలో మొట్టమొదటి ఏమన్నారు? ఉపేక్షించుకోవడం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉపేక్షించుకోవడం అంటే ఏంటో చదువుదాం. అక్కడ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16:24 చదువుతాను నేను. మత్తయి సువార్త 16:24లో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆ మాట చూడండి అమ్మా. అంటే ఎవరైనా యేసు ప్రభువుకు శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటున్నాడంటే, తను తాను ఏం చేయాలట? ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. అసలు తను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా హై క్యాస్ట్ ఉంటారు, పెద్ద కులస్తులు. వాస్తవానికి పెద్ద కులం ఏంటి మాది అని కొంతమంది ఉండొచ్చు, తక్కువ కులస్తులు కూడా ఉండొచ్చు సంఘంలో. అంటే కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు పెద్ద కులము చిన్న కులం అని కాకుండా ఆ కులాన్ని పక్కన పెట్టి రావడమే ఉపేక్షించుకోవడం. క్రీస్తుని అంగీకరించిన మనం కులాల ప్రస్తావన లేదు, మాది పెద్దది అని చిన్నది అని ఉన్నాడంటే అసలు ఇంకా నిన్ను ఉపేక్షించుకోవడం నీకు అర్థం కాలేదని అర్థం. ఉపేక్షించుకోవడం అంటే నీకున్నటువంటి ఆధిక్యతను వదిలిపెట్టడం. నేను అందరికన్నా బాగా చదువుకున్న వాడిని, నేను కుర్చీలోనే కూర్చోవాలి, నేను కింద కూర్చోను, అది విడిచిపెట్టి లోపలికి రా. నీకున్న ఆధిక్యతలు ఎన్నున్నా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగస్తుడివైనా, ఎంత ధన సంపన్నుడివైనా, ఎంత ఆస్తి కలిగిన వాడైనా, నీకున్న ఆధిక్యతలన్నీ ఏం చేయాలి? యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి అది ఉపేక్షించడం అన్న మాటకు అర్థం అనమాట. అందుకే యేసుప్రభు ఏమన్నారు? శిష్యులతో మాట్లాడుతూ, తను తాను ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకొని మీరు వెంబడించాలి. అంతేగాని మీ గొప్పలు మాకెంత, మేము ఇది అన్న స్థాయిని విడిచిపెట్టి రావడమే ఉపేక్షించుకోవడం. ఉపవాసంలో మొట్టమొదటి అంటే అర్థం ఏంటంటే తను తాను ఉపేక్షించుకోవాలి. పౌలు గారిని తెలుసమా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడో చూడండి. పౌలు గొప్పవాడైనా అంటే ఖచ్చితంగా 100% పౌలు గారు గొప్పవాళ్ళే. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు 613 ఆజ్ఞలు ఉంటాయి ధర్మశాస్త్రంలో. అన్ని ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ పాటించలేకపోతున్నాం. కానీ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఏమంటాడో చూడండి. 3:4 ఫిలిప్పీ, కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకునదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినాన సున్నతి పొందితిని. పౌలు ఎప్పుడు పొందాడటమా? 8వ రోజు. అంటే అసలైన సిసలైన యూదుడు ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయం పరిసయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అనింద్యుడు. అంటే ధర్మశాస్త్రంలో ఒక్క నింద కూడా పౌలు గారి మీద మోపలేరట ఎవరున్నా. అయినను చూడండి ఏమన్నాడు 7వ వచనం, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అన్నాడు. మీరు 10-11 చివరిలో చూస్తే 10-11 వచనం చివరిలో, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే పౌలు గారికి ఉన్న ఆధిక్యతలు ఎలా ఎంచుకున్నాడు ఆయన క్రీస్తులోకి వచ్చిన తర్వాత? పెంటతో సమానం. పెంట అంటే ఇంట్లో పెట్టుకుంటారో బయట వేస్తారా? అంటే అనవసరం అన్నమాట. అనవసరమైనది పెంటలోకి విసిరేస్తారు మనం, అవసరమైనది ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు పౌలు గారికి ఉన్న సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడు? పెంటతో సమానం. నేను హెబ్రీ సంతానంలో పుట్టాను, నేను బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడిని, నేను ధర్మశాస్త్రంలో నిందలేని వాడిని, ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి. కానీ ఒకటే అనుకున్నాడండి, ఉపవాసములో అన్న మాటకు అర్థం ఏంటంటే తను తాను యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి? తను ఉపేక్షించుకోవాలి. ఈరోజు నాకున్నా మీకున్నా ఏ ఆధిక్యతలు అయితే మీకు ఉండొచ్చు, ఒకవేళ మీకు ఏ ఆధిక్యతలు ఉన్నాయో, మీరు ఎందులో అయితే గొప్పవాళ్ళో ఆధిక్యతలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి అన్నీ కూడా తగ్గించుకొని రావాలి, వాటిని విడిచిపెట్టి రావాలి. నీ ఆధిక్యతలు విడిచిపెట్టి రావడమే నేను నువ్వు ఉపేక్షించుకోవడం. కనుక మనం ఎప్పుడు కూడా క్రైస్తవులుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాము, ఆయన మందిరంలో కొనసాగుతున్నాం, ఆయన పని చేస్తున్నామంటే నన్ను నేను ఉపేక్షించుకోవాలి.
ఎప్పుడు నాకున్న ఆధిక్యతలు, నాకున్న గొప్పలు, నాకున్న స్థాయిలు, నేను చెప్పాను కదా, ఇప్పుడు మందిరం చెప్పులు ఎక్కడ విడిచిపెట్టానో అక్కడే నాకున్న ఆధిక్యతలు విడిచిపెట్టి మందిరంలోకి రావాలి. నువ్వే స్థాయి అయిన బయటలో ఎంత ఉన్నతమైన అధికారి అయినా చెప్పుల స్థానం దగ్గరే నీకున్న ఆధిక్యతలు విడిచిపెట్టి లోపలికి వస్తేనే అది నిజంగా నిన్ను ఉపేక్షించుకోవడం. అందుకే కొంతమంది వాళ్ళ ఆలోచన డమ్మంతో వస్తారు. అందుకే వాళ్ళు ఎప్పుడు గొప్పగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అది అందకపోయేసరికి వాళ్ళు బాధపడుతుంటారు, నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ స్థాయి విడిచిపెట్టి రావట్లేదు ఇక్కడికి. అందుకే మనం కొన్నిసార్లు నన్ను గౌరవించలేదు, నన్ను పట్టించుకోలేదు అనే భావన కొంతమందిలో ఎందుకు ఏర్పడుతుందంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవట్లేదు. నీ చెప్పులు విడిచిన స్థాయిలోనే నీకున్న ఆధిక్యతలని పోయి అందరితో సమానంగా వచ్చి కూర్చుంటాను ఇక్కడ. అందరితో సమానంగా నన్ను నేను ఉపేక్షించుకోవాలి. నెంబర్ 2, పా అంటే ఏమన్నారు? ఉపవాసంలో పరీక్షించుకోవాలి. అసలు ఉపవాసంలో రెండోది మనిషి చేయాల్సింది ఏంటంటే నన్ను నేను పరీక్షించుకోవాలి. నా స్థాయి ఏంటో తెలుసుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రభుబల సమయంలో చదువుతారు మీరు. 1 కొరింథీ 11:28లో ఇలా రాయబడి ఉంది, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అంటాడు. అంటే ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? తను తాను ఎప్పుడు పరీక్షించుకోవాలి. అందుకే ఉపవాసం ఉద్దేశం ఏంటంటే ఉపేక్షించుకున్నారా, వెరీ గుడ్. రెండోది మనం చేయాల్సిన పని ఏంటంటే పరీక్షించుకోవాలి. ఎప్పుడు నా జీవితం క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను ఎలా బ్రతుకుతున్నాను, నేనేం చేస్తున్నాను, ఏం చూస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాను అన్నది ఎప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాలి. అందుకే ప్రతి మనుష్యుడు తనతో ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 కూడా మీరు చూడండి. 2 కొరింథీ 13:5లో కూడా 2 కొరింథీ 13:5లో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. చూడండి, అంటే నా విశ్వాసం ఎలా ఉంది ఈ రోజున అన్నది నేను ఎప్పుడు పరీక్షించుకోవాలి. ఎందుకంటే చాలామంది విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే విశ్వాసంలో మారిపోతూ ఉంటారు. అందరిది ఒకేలాంటి విశ్వాసం ఉండదు. కానీ దేవుడు నా పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, విశ్వాసంలో ఎప్పుడు పడిపోకూడదు. పేతురు గారు కూడా ఒకసారి ఏమన్నాడంటే, యేసుప్రభు అల్ప విశ్వాసులారా అన్నాడు. యేసుప్రభు అంటే శిష్యులు చూసి ఏమన్నారు ఆయన? అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసంలో మీరు ఇంకా తక్కువలోనే ఉన్నారు. విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే లోకంలో ఏ శక్తులు లేవని నమ్మాలి. ముందు ఆ శక్తి ఉంది, అదేం చేస్తుందో. వాస్తు గురించి చాలా మంది అంటారు. వాస్తు శక్తి ఉంటే దేవుడి శక్తిని నువ్వు కించపరిచినట్టు. దేవుడు ఏమంటారంటే, దేవుడు ఎలాంటి వాడు అని అడిగారు అనుకోండి, దేవుడు సర్వశక్తిమంతుడు అని మీరు అంటారు, సర్వజ్ఞుడు అంటారు. మరి దేవుడు సర్వశక్తిమంతుడైతే ఈ వాస్తుకు భయపడుతున్నావేంటి? ఆ బరువు అటుపక్క ఉండడానికి భయపడుతున్నావేంటి? కొంతమంది క్రైస్తవ సహోదరులు విశ్వాసం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది చేయాలి, ఇది చేయాలని ఎవరైనా చెప్తే చేసేస్తుంటారు. లేదంటే మీ ఇంట్లో పెద్ద వికెట్ డౌన్, పెద్దోళ్ళు కొన్ని రోజుల్లో మీరు భయం అనమాట. విశ్వాసం అనేది స్థిరముగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే పరీక్షించుకునే విషయంలో నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను ఎటువంటి విశ్వాసంతో క్రీస్తునందు బ్రతుకుతున్నాను? నిజంగా దేవుణ్ణి ఆనుకొని దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నానా? లోక సంబంధమైన వేవో చూసుకుని నన్ను భయపడుతూ ఉంటే ఆ భయాన్నితో బ్రతుకుతున్నానా? అందుకే మనం ఏం చేయాలంటే పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను బాప్తిజం పొందుకున్న మొదలు ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఎదిగానా, తగ్గానా, అలాగే ఉన్నానా, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా భక్తి జీవిత విధానం ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్ష లేకపోతే పిల్లలకి అడుగుతారు, మీరు పరీక్ష పెట్టండి అంటారు తల్లిదండ్రులు, గొడవకు వస్తారు మా మీదకి. పరీక్ష పెట్టండి, వాడికి ఎంత వచ్చిందో తెలియాలి కదండి అంటున్నారు వాళ్ళు. మరి దేవుడు కూడా మన జీవితాన్ని ఏమంటాడు? నువ్వు పరీక్షించుకో. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నీకు తెలిస్తేనే కదా నేను ఎదగలరా అనుకుంటాం. ఇంకా నేను అక్కడే ఉన్నానా? ఎదగాలని ఆలోచన రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని. ప్రభువుకి ఏది ప్రీతికరమో, ప్రీతికరం అన్న మాటకు అర్థం ఏంటి? ఇష్టం. ప్రభువుకి ఏది ఇష్టమో దాన్ని మనం ఏం చేయమంటున్నాడు? దానిని పరీక్షించుకో. ఈరోజు గ్రంథాన్ని చదువుతున్నటువంటి మీరైనా నేనైనా దేవునికి ఏది ఇష్టం? గ్రంథం చదివితే నాకు అర్థమవుతుంది. దేవుడికి నీతి అంటే ఇష్టం, దేవుడికి న్యాయంగా బ్రతకడం అంటే ఇష్టం,
దేవుడికి భక్తులంటే ఇష్టం, భక్తిగా జీవించేవారంటే ఇష్టం. ఇలా చదువుతున్నప్పుడు అర్థమైనప్పుడు ఏం చేసుకోవాలి? పరీక్షించుకోండి అంటే దేవుడికి ఏది ఇష్టమో నేను పరీక్షించుకుంటే ఆ దేవుడికి ఇష్టమైంది నేను చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఉపేక్షించుకున్నవాడు రెండోది ఏం చేయాలంటే తను తాను పరీక్షించుకోవాలి, తన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. అదే సమయంలో దేవునికి ఏది ఇష్టం, నేను ఎలా బ్రతికితే దేవునికి ఇష్టం అన్నది కూడా పరీక్షించుకోవాలి. 3, వాక్యాన్ని ఏం చేయాలి? ఉపవాసంలో ఒక భాగం అది. ఉపవాసంలో ఒక భాగం ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడం. కీర్తన గ్రంథంలో మీ అందరికీ కడత వాక్యం 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఉపవాసంలో ఒక భాగమైన వాక్యాన్ని ఎప్పుడు కూడా నేనేం చేయాలి? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. 119వ కీర్తన ఈ వాక్యాన్ని లేదా ఆజ్ఞలు అంటాడు, శాసనాలు అంటాడు, కట్టడలు అంటాడు. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 15వ వచనాన్ని చదువుతాం. 119:15 నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను. చూసారా, ఆజ్ఞలన్నా దేవుని వాక్యమన్నా ఒకటే. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటున్నారు ఇక్కడ? ధ్యానించాలి. ధ్యానించడం వేరు, చదవడం వేరు. అది చాలా మందికి తెలియదు. చదివేస్తుంటారు, లోడ చదివేస్తుంటారు, బాగా చదువుతున్నారు అనుకుంటారు. చదువుతున్నాడు కానీ అది ఏదో గ్రహించడు. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు సన్మానించండి, వాళ్ళు బాగా చెప్తారు కానీ వాళ్ళు గౌరవం ఇవ్వడం. వాడు ఏం చేశాడు? చదివాడు అంతే. ధ్యానించడం అంటే అక్కడ చదివిన దాన్ని తన జీవితంలో పాటించేవాడు ధ్యానించినట్టు. అందుకే ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి. వాక్యాన్ని చదివేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాక్యాన్ని ప్రకారం తన జీవితంలో చేసేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు. ఆవు, గేదె చూడండి నెమరు వేస్తూ ఉంటాయి. తిన్న ఆహారాన్ని ఏం చేస్తే మళ్ళీ నవ్వుతుంటాయి. ఇదేంటి, ఎప్పుడో తినేసింది మళ్ళీ దాన్ని నోట్లో తెచ్చుకుంటుంటుంది, బాగా నవ్వుతుంటుంది. నెమరు వేయడం అంటారు ఆవు. ఈ నెమరు వేయడం అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యం. చదివిన వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ధ్యానించాలి. ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించాలి. తల్లిదండ్రుల్ని సన్మానిస్తే ఈ భూమి మీద దీర్ఘాయుష్ పొందుకుంటామా అంటే నేను ఎలా ఉన్నాను అలా ధ్యానించడం రావాలి తప్ప చదవడం ఏముంది, అందరూ చదువుతారు. కానీ దేవుడికి కావాల్సింది వాక్యాన్ని ఏం చేయాలి? మనం ధ్యానించడం. అదే కీర్తన 97 చూడండి. 97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. రోజంతా ధ్యానిస్తున్నాను. కీర్తనగాడికి ఎంత సమయం ఉందో నాకైతే తెలియదు ఈ మాట చదువుతున్నప్పుడు. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటే ధర్మశాస్త్రమును లేదా దేవుని వాక్యాన్ని దినమంతా కూడా ధ్యానించే వాళ్ళు ఉన్నారు. దినమంతా కూడా సమయం కుదుర్చుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ఎప్పుడు కూడా చదవడమా ధ్యానించడమా అని అడిగితే ఖచ్చితంగా మనం దేనికి ధ్యానించాలి. ఎందుకంటే చదువుతున్న దాన్ని ఎంతవరకు నువ్వు గ్రహించావో చెప్పేదే ధ్యానం. మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు చూడండి, శ్వాస మీద ధ్యాస అంటాడు. దాన్నే మెడిటేషన్లో శ్వాస మీద ఏముంచాలి? ధ్యాస ఉంచండి. ఏది చేస్తాడో ఉంచుకోండి. దేని మీద ధ్యాస? శ్వాస మీద. వాక్యం మీద ధ్యాస. ఈరోజు మనం ధ్యానించడం, వాక్యాన్ని ధ్యానించడం. అదే కీర్తన 148 కూడా చదువుతాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుందును. అంటే నిద్రపోకుండా, నిద్ర వచ్చిన వాక్యం చదివే సమయంలో నేను రాత్రి జాము కాకమునిపే నీ వాక్యం ధ్యానించడానికి సిద్ధపడతాను అంటున్నాడు. నీవిచ్చిన వాక్యము ధ్యానించడానికి. కనుక ఉపవాసంలో ఉపేక్షించుకున్న తర్వాత, నిన్ను నువ్వు పరీక్షించుకున్న తర్వాత ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించే అలవాటు మనకు ఉండాలి. నేను వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తే ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే ఇస్సాకు గురించి రాయబడిన మాట మీకు గుర్తుందా? ఆదికాండం 24:63లో. ఆదికాండం 24:63లో ప్రతిరోజు సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింపడానికి వెళ్ళాడు, బయలు వెళ్ళాడు. ఇస్సాకు ధ్యానిస్తున్నాడు. అంటే ఇస్సాకు ధ్యానిస్తున్నాడు అంటే చూడండి, ధ్యానిస్తున్నాడంటే ఉన్న విషయాన్ని గ్రహిస్తున్నాడు. ఈరోజు వాక్యం చదువుతున్న మనం ఎంతవరకు వాక్యాన్ని గ్రహిస్తున్నాం? వాక్యాన్ని గ్రహించడమే ధ్యానించడం. వాక్యం గ్రహింపు లేకపోతే ఆ వ్యక్తి పాటించడు. చదువుతారు, ఇక్కడ ఎంతమంది వచ్చి చదువుతున్నారు, చాలామంది యవ్వన బిడ్డలు, కానీ అలా చేయరు.
అంటే ఏం లోపం ఉంది? వాళ్ళు కేవలం చదువుతారు కానీ వాక్యాన్ని వాళ్ళు ఏం చేయట్లేదు అర్థమవుతున్నప్పుడు మనకి ధ్యానించట్లేదు. వాక్యాన్ని ధ్యానించడం కావాలి దేవుడికి. ఉపవాసంలో అంటే ఏం రాసుకున్నాం ఇక్కడ? సమర్పణ కలిగి ఉపవాసం చేస్తున్నానంటే నన్ను నేను దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడే నీ ఉపవాస ప్రార్థన ఫలితం అద్భుతంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమ 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాను. రోమ 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే క్రైస్తవ బిడ్డలారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైనది ఏది అంటున్నాడంటే సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించుకోండి. ఇది చాలా ప్రాముఖ్యం అన్న. సమర్పణ కలిగి బ్రతకడం, సమర్పణ అనేది చాలా ఇష్టం దేవుడికి. అందుకే చూడండి, బలులు అర్పణలు పాత నిబంధన కాలంలో బలి అర్పించేవాడు. వాళ్ళు పాపానికి ఏం పొందుకునేవారు? క్షమాపణ. పాప క్షమాపణ ఎలా కలుగుతుందంటే, పాపం చేసిన వాడు ఏదో జంతు బలి అర్పించేవాడు. అది గుర్రమో, క్షమించండి, అది గొర్రె మేకో ఏదో ఒకటి పొట్టేలో బలిగా అర్పిస్తే దేవుడు వారిని క్షమించేవాడు. అర్పణ చాలా ప్రాముఖ్యం. ఈరోజు కొత్త నిబంధన సంబంధులుగా క్రైస్తవులుగా నేను సమర్పణ ఏం చేసుకోవాలంటే నా శరీరాన్ని ఎలా సమర్పించుకోవాలి అంటే, శరీర అవయవాలతో పాపము చేయకుండా ఉంటే నిజంగా నీ ఉపవాసము దేవుడి దగ్గర ఫలిస్తుంది. చాలామంది ఉపవాసం చేస్తారు, ఉపవాస ప్రార్థనకు వస్తారు, కానీ పాడు పనులు చూస్తారు. చూసేవాళ్ళు ఉన్నారు. కేవలం అందరితో పాటు వచ్చేస్తారు అంతే. వచ్చామా, పాటలు పాడేసాం, ఏదో ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం. కానీ నిజంగా ఉపవాసానికి అర్థము ఫలితము రావాలి అంటే నా జీవితంలో ఆ ఫలాన్ని పొందుకోవాలంటే ఎప్పుడు కూడా నీ జీవితంలో నీ శరీరాన్ని దేవునికి సమర్పించు. వివాహానికన్నా ముందు ఏ స్త్రీతో నీకు సంబంధం ఉండకూడదు, ఏ పురుషుడితో నీకు సంబంధం ఉండకూడదు. వివాహం అయిందా, నీ భర్త నీ భార్య అంతే. అంతకు మించి నువ్వు చేస్తే భవిష్యత్తులో మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా దానికి ఉపయోగం లేదు. ఎందుకంటే దాన్ని దేవుడు వ్యభిచారంగానే చూస్తాడు, జాగ్రత్తగానే చూస్తాడు. కనుక సమర్పణ ఏంటి? నా శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటున్నానయ్యా. నా కళ్ళతో నేను పాపం చేయను, నా చెవులతో నేను పాపం వినను. అక్కడ రాశాను, మీకు గుర్తుంది, కింద చూడండి. అసలు ఉపవాసం దేనికన్నాడు చూడండి. ఇక్కడ వాస్తవానికి ఉపవాసం అంటే కడుపు మార్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నాము ఇక్కడ అంటారు మీరు. కడుపు మార్చుకున్నాం అంటే అన్నం తినకుండా వచ్చాము. కడుపు మాడుతుందా? మాడుతుంది. అయితే కంటికి ఉపవాసం ఉండాలంటున్నాడు దేవుడు. కంటికి ఉపవాసం అంటే చెడు చూడకుండా నీ కంటికి ఉపవాసం చేయి. ఈ కళ్ళు ఉపవాసం ఉండాలి. ఎలా? చెడు చూడకుండా ఉపవాసం. అన్నం తినకుండా ఉండడం ఉపవాసం అని మీరంటే, కంటికి ఉపవాసం ఏంటి అంటే ఈ కన్ను చెడు చూడకుండా ఉండడమే కంటికి ఉపవాసం. ఈ చెవి చెడు మాటలు వినకుండా ఉండడమే సినిమా పాటలు, సరస్వతులు, బూతులు అలాంటి నోటి వెంట మాట్లాడకుండా ఉండడమే నోటికి ఉపవాసం. ఎంతమందికి అర్థమవుతుంది? అది చాలా మందికి అర్థం కాదు. కేవలము ఉపవాసం అంటే చెప్పాను కదా, కడుపు మార్చుకోవడం అనుకుంటున్నారు. కాదు. ఉపవాసం నీ కంటికి ఉండాలి, ఉపవాసం నీ చెవికి ఉండాలి, నీ నోటికి, నీ చేతికి చెడు కార్యాలు చేయకుండా ఉపవాసం ఉండాలి. కాలికి ఉపవాసం ఉండాలి, చెడు నడతలు నడవకుండా. నీ మెదడుకు ఉపవాసం, ఆలోచించినన్నీ ఇక్కడవి కదా, చెడు ఆలోచనలు రాకుండా నీ మెదడుకు ఉపవాసం ఉండాలి. చివరిగా నీ హృదయానికి ఉపవాసం ఉండాలి. చెడు ఉద్దేశం నీలో ఏ స్త్రీ మీద, ఏ పురుషుడి మీద రాకుండా. కనుక కేవలం ఉపవాసం అనగానే భోజనం చేయకుండా ఉన్నానండి, నిన్న మధ్యాహ్నం మొదలుకొని ఇప్పటి వరకు ఏమీ తినలేదు నేను అని అనుకున్నాం, మంచిదే. అయితే దానితో పాటు నీకున్నటువంటి అవయవాలు కూడా ఉపవాసం ఉండడం అంటే అవి చేయకుండా ఉండడం. ఆ పని ఏదైతే ఉందో అది చేయకుండా ఉండడమే నిజమైన ఉపవాసం. అందుకే మీరు చెడుకు సంబంధించి ఏది కూడా ఇలా ఉంటే నిజంగా మీ ఉపవాసానికి ఫలితం వస్తుంది, ఫలితం ఉంటుంది కూడా. ఇలా ఎవరైతే తను ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, వాక్యం ధ్యానిస్తూ దేవునికి తమ శరీరాన్ని సమర్పించుకొని బ్రతుకుతారో వాళ్ళు నిజంగా పరలోకం అనేది పొందుకుంటారు. అది ఉపవాసం యొక్క అర్థం, అది ఉపవాసం యొక్క ఉద్దేశం. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏది? నిజంగా హృదయపూర్వకంగా నన్ను నేను తగ్గించుకొని, నన్ను నేను ఉపేక్షించుకొని, నాకున్నటువంటి ఆధిక్యతలు గొప్పలన్నీ కూడా విడిచిపెట్టి, నా జీవితం ఏంటో పరీక్షించుకొని, వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ, అలా వాక్య ప్రకారం నేను నా జీవితంలో ఏదైతే వాక్యాన్ని గ్రహిస్తున్నానో అలా బ్రతుకుతూ ఉంటే
దేవుడు ఖచ్చితంగా పరలోకం అనేది ఇస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1 తిమోతి 2:6లో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. ఎవరు? యేసు ప్రభు తను తాను ఏం చేశాడు? అందరి కోసం ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. మరి ఆయన మన అందరి కోసం సమర్పించుకుంటే మరి నాకు సమర్పణ ఉందా? ఇక్కడ రాయబడిన మాట మరొకసారి చూడండి. ఈయన అంటే యేసు ప్రభు అందరి కోసం, అంటే భూమి మీద మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు తను తానే సమర్పించుకున్నాడట. ఏం సమర్పించుకున్నాడు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మరి సమర్పణ ఆయన చేసినప్పుడు తిరిగి నేను కూడా ఏం చేయాలి ఆయనకి? అది మినిమం ధ్యానం, లేదంటే మినిమం ఆలోచన, మినిమం జ్ఞానం ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువే తను తాను సమర్పించుకుంటే నేనేం సమర్పించగలనయ్యా నీకు అంటే, నీ శరీరాన్ని నాకు సమర్పించు, అదే నువ్వు నాకు చూపించే నిజమైనటువంటి త్యాగం. కనుక మన జీవితంలో ఉపవాసం అనగానే ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా మన బ్రతుకుల్లో ఆ పరలోకం పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉపవాసము ఎలా ఆచరించాలి? ఉపవాసము ఎలా ఆచరించాలి? ఎలా ఆచరిస్తే బైబిల్ గ్రంథం ఎలా చెప్తుందో దాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఉపవాసం ఆచరించే వాళ్ళు చాలా మంది ఎలా ఉంటారంటే నీరసంగా 2 రోజులు ఉపవాసం ఉంటున్నా అలా కనబడాలా తల్లి, అలా తండ్రి, మీరు అలా కనబడితే అది ఉపవాసం కాదన్నాడు యేసు ప్రభు. కొంతమంది చాలా కఠోరమైన ఉపవాసం చేస్తున్నారండి, ముఖంలో చూపిస్తారు నీరసంగా, జాలి మనకు కలగాలి. కానీ దేవుడు అన్నమాట, నువ్వు అన్నం ఎప్పటి నుంచి తినలేదో దేవుడికి తెలుసు, మీకు తెలుసు. ఈరోజు ఉపవాసం అనగానే ఎవరెవరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. అసలు ఉపవాసం అంటే నువ్వు తినలేనట్టు కూడా తెలియకూడదు ఎదుటివాడికి. చూడండి యేసుప్రభు ఏమన్నారు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఎప్పుడు కూడా ఉపవాసం అనేది ఎదుటివాడికి ఎప్పుడు తెలియకూడదు. మనం ఏంటంటే ఎంత కఠోరం, మనం ఫేస్ చూసి అందులో చెప్పాడు, ఉపవాసం చేస్తే ఇలా చేయాలిరా, ఆ వ్యక్తి చూడండి ఎంత నీరసంగా ఉన్నాడో, ఎప్పటి నుంచి తిన్నాం మానేశాడో, అది అసలు తెలియకూడదు అన్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఎలా ఉంటుంది అన్నాడు? దుఃఖముఖులు అంటే బాధతో నీరసించి, కృంగి, కృషించి, ఇంక నీ అంతటి వాడు కనబడ్డు, అంత ఘోరమైన కఠోరమైన ఉపవాసం చేసేవాడిగా నువ్వు కనబడకూడదు. నవ్వుతూ ఉండాలి. ముఖంలో ఎవరికి కూడా ఉపవాసం ఉన్న బాధ, ఉపవాసం కడుపు మాడిపోతుందన్న ఆలోచన ఎదుటివాడి తెలియకూడదు. అరే ఇప్పుడే తినొచ్చినట్లా ఉన్నాడురా అన్నట్టు కనబడాలి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తర్వాత తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. అంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఆ రోజు యేసుప్రభు కాలంలో ఉపవాసం ఉన్న వాళ్ళు చూస్తే ఆయన ఉపవాసం ఉన్నారా, ఈవిడ ఉపవాసం ఉందిరా అని తెలిసిపోతుంది. ఎందుకంటే ముఖాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు వికారం చేసుకోవడం, దుఃఖంగా కనబడతారు, నీరసంగా బాధగా కనబడుతుంటారు. దేవుడు ఏమన్నాడు చూడండి తర్వాత మాట 17, ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని కాక. ఆ మాట చూడండి అమ్మా. ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలి? మనుషులకు అస్సలు కనబడకూడదు, మనుషులకు కనబడవలనని కాక. తర్వాత రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు అన్నాడు. అంటే ఖచ్చితంగా 18, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం. ఇప్పుడు ప్రతిఫలం పొందుకోవాలంటే నువ్వు అందరికీ కనబడ్డావు అనుకో, ఒక్కరు కూడా ప్రతిఫలం పొందుకోరు, గ్యారంటీ. యేసుప్రభు చెప్పిన మాట. నువ్వే దుఃఖంగా, బాధగా, నీరసంగా కనబడుతూ ఉంటే నీ ఉపవాసం అందరికీ తెలిసింది అనుకోండి. అంటే ఇప్పుడు ఈరోజు ఉపవాసం బట్టి చెప్పుకున్నాం. కొంతమంది మన దగ్గరికి వచ్చినప్పుడు వీక్లో ఒక రోజు ఉంటారు సహోదరులు చాలామంది. అంటే మీరు చెప్పక్కర్లేదు ఏ రోజు ఉపవాసం ఉన్నారో, ఎవరికి మనం చెప్పక్కర్లేదు. నీ ఉపవాసం తండ్రికి తప్ప ఇంకెవరికి, మనుషులకి కనబడకూడదు. అప్పుడు నీకు ఫలం వస్తుంది, అప్పుడు నీకు ప్రతిఫలం. లేదు అందరికీ కనబడినట్టు దిగాలుగా కూర్చున్నావు అనుకో, నీకు ప్రతిఫలం రాదు అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఉపవాసం ఎలా ఆచరించాలి? రహస్యంగా, ఎవరికి కనబడినట్లు కాక తండ్రికి మాత్రమే కనబడాలి నీవు నీ ఉపవాసం. అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నెంబర్ 2, ఉపవాసము ఆచరించినప్పుడు ఇంకెలా ఉండాలో యోనా గ్రంథం చెప్తుంది.
యోనా గ్రంథం చూడండి, యోనా 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాను ముందుగా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గడులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఇప్పుడు నినివే పట్టణం అంతా కూడా ఏం చేస్తున్నారో తెలియజేశారు ఇక్కడ యోనా గారు. ఉపవాస దినము చాటించారు, ఉపవాసము చేస్తున్నారట. అసలు ఉపవాసము చేసినప్పుడు ఎలా ఉండాలో చెప్తారు. ఇప్పుడు 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, చూడండి, తాము చేయు బలాత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలను, జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఇప్పుడు 4 పనులు ఉన్నాయి ఇక్కడ. ఆ 4 బోర్డు మీద రాశారు చూడండి. ఉపవాసం ఎలా ఆచరించాలంటే, నీలో చెడుతనం ఉండకూడదు. ఎందుకు? ఉపవాస దినం చాటించారు నినివే పట్టణస్థులు. ఆ ఉపవాస దినం రోజు ఏం చేశారు? దుర్మార్గతను ఏం చేశారు వాళ్ళు? దుర్మార్గత ఏమైందమ్మా? విడిచిపెట్టేశారు. బలాత్కారం అంటే బలవంతంగా ఒకరి దగ్గర ఆక్రమించుకొని బలాన్ని ప్రదర్శించి ఎదుటివాడిని కొట్టి తిట్టి ఏదో ఒకలా లాక్కుని అలాంటి బలాత్కారాన్ని కూడా ఏం చేశారు? వాళ్ళు మానేశారు. హృదయపూర్వకంగా లేదా మనపూర్వకంగా దేవుని ఏం చేశారు? వాళ్ళు వేడుకోవాలి, వేడుకున్నారు. 4 చెడు నడతలు అంటే వాళ్ళ అడుగులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, ఎదుటి వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించే తీరు చెడుతనం అయితే దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు మానుకున్నారు. ఈ 4 కూడా ఉపవాస దినం ఎలా ఆచరించాలంటే ఇలా ఉండాలి. నాలో చెడుతనం పెట్టి వచ్చి కూర్చున్నా, నేను చెడు పనులు చేస్తూ నా జీవితంలో ఉపవాసం ఉన్నా, ఆ ఉపవాసానికి ఫలితం ఉండదు. నినివే పట్టణస్థులు చేసిన ఉపవాసం ఎలా ఆచరించారంటే దుర్మార్గతను విడిచిపెట్టేశారు, బలాత్కారం మానేశారు, హృదయపూర్వకంగా దేవుణ్ణి మోకరిల్లి వేడుకుంటున్నారు, గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని. అంటే అంతా కూడా కోల్పోయారు, తగ్గించుకుని దేవుని దగ్గర వేడుకుంటున్నారు. చూసారా? ఇంతవరకు మీరు ప్రార్థన చేశారు, ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేశాం, ఎవరికి గుర్తున్న కుటుంబాలన్నీ కూడా మీరు చక్కగా చేశారు. అంటే మనపూర్వకంగా దేవుని వేడుకోవాలి, అదే ఉపవాసం. ఆ ఉపవాస ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయడం. అది అనారోగ్యమా, ఉన్న కుటుంబాల, వారి బలహీనతల, ఏ సమస్య అయినా మనపూర్వకంగా దేవుని వేడుకోవడం ఉపవాస ప్రార్థనలో ఒక భాగం. అలాగే చెడు నడతలు ఏం చేయాలి? మానుకోవాలి. ఇంకా ఉపవాసం చేస్తూ చెడుతనం మానుకోరు, చెడు నడతలు మానుకోరు, బలాత్కారాలు ఉన్నాయి, చెడుతనం మానుకోకుండా ఉంటే ఆ ఉపవాస ప్రార్థన ఫలితము శూన్యము, లేదా ఆ ఉపవాస ప్రార్థన ఫలితము ఉండదు. అందుకే యోనా గురించి యోనా గ్రంథం ఎందుకు తీసుకొచ్చాను అంటే ఉపవాసం ఎలా ఆచరించాలి, అలా ఆచరించేటప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలో మనకు తెలియాలి. ఇలా ఉంటే నిజంగా ఆ ఉపవాసానికి అర్థం ఉంటుంది. నెక్స్ట్ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాను చూడండి. హోషేయ తర్వాత యోవేలు ఉంటుంది. యోవేలు గ్రంథం 2:12, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం చేసేటప్పుడు ఆయన సన్నిధిలో మనము ఉండాలి. మొట్టమొదటిగా ఆయన సన్నిధికి రావాలి. రైట్, ఉపవాసం నా యొద్దకు రండి. 13, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక, అండర్లైన్ చేసుకున్న తర్వాత, మీ హృదయములను చింపుకొని. చూడండి, పేపర్ చింపుతారు, పేపర్ లాగా మాట్లాడుతున్నాడు హృదయాన్ని దేవుడు. పేపర్ చింపారంటే అర్థం ఉంది, పుస్తకాన్ని చింపేశారంటాం. కానీ ఇక్కడ దేన్ని చింపుకోవాలి అన్నారు? హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అది ఉపవాసం. దేవుని సన్నిధికి రావాలి, హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చింపుకోవడం అంటే నీ హృదయంలో ఉన్నటువంటి సమస్త చెడుతనాన్ని ఏం చేయాలి? మానేయాలి. నీ హృదయాన్ని మార్చుకోవాలి. అదే అన్నాను, ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే హృదయాన్ని మార్చుకోవాలి, నా హృదయం మారాలి. అది ఉపవాసం. అందుకే
హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 12వ వచనం ప్రారంభంలో ఏమన్నారు? 12వ వచనం ప్రారంభంలో యోవేలు 2:12లో ఇదిగో ఇప్పుడు ఉపవాసం చేయండి అంటే ఉపవాసము గురించి మాట్లాడుతున్నాడంటే హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగడమే ఉపవాసం. ఉపవాసం ఎలా ఆచరించాలి? ఇలా ఆచరించాలి, ఇలా. అలాగే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో చెప్పి నేను ముగిస్తాను. దేవునికి ఇష్టమైన ఉపవాసం యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. దేవునికి ఇష్టమైన ఉపవాసం రాస్తుంది అక్కడ. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. మూడవ వచనం నుంచి చదువుతాం, చూడండి అందరూ జాగ్రత్తగా. చివరిగా యెషయా గ్రంథం 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? చూడండి, ప్రభుని అడుగుతున్నారు దేవుణ్ణి. అయ్యా, ఉపవాసం ఉంటున్నా కానీ ఎందుకు చూడట్లేదు మా వైపు అని అడుగుతున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. దేవుణ్ణి అడగడిగారమ్మా దేవుణ్ణి, మేము ఉపవాసం ఉంటే ఎందుకయ్యా చూడవు అని ఒకరు. అసలు మా ప్రాణాలు ఎన్ని రోజులు మేము తినడం మానేసాం తెలుసా నీ గురించి? కరెక్టే, ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నారు, ఉపవాసం చేస్తున్నారు, కానీ దేవుడు వాళ్ళ వైపు చూడట్లేదు. ఎందుకు? చూడండి చెప్తాడు దేవుడు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. ఉపవాసం చేసినప్పుడు ప్రార్థనలో ఉండాలి. ఉపవాసం చేసినప్పుడు దేవుని వాక్యం దగ్గర ఉండాలి. ఉపవాసం చేసినప్పుడు ఒకరికొకరికి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మోకరిల్లి మనపూర్వకంగా వేడుకోవాలి. అదేమీ లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేసుకుంటూ ఉంటే నీకు దేవుడు ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం. ఎక్కడ? వ్యాపారంలోనా? అవైతే అందుకే మా వైపు ఎందుకు చూడట్లేదంటే ఎందుకు చూడట్లేదు చెప్తున్నాడు దేవుడు. మీరు ఉపవాసం అని చెప్పుకొని ఏం చేస్తున్నారు? మీ వ్యాపారం చూసుకుంటున్నారు. నాతో ఎక్కడున్నారు మీరు? ఏ విధంగా నాతో ప్రార్థన చేశారా మీరు? వాక్యం విన్నారా? లేదా వాక్యం చదివారా? లేదే దేవునితో సహవాసం చేయకుండా దేవుని సన్నిధిలో నివాసం ఉంచకుండా అది ఉపవాసం ఎలా అవుతుంది? అలాంటి ఉపవాసం నేను ఎలా చూస్తాను? కానీ ఎలా అడుగుతున్నారు? మా ప్రాణాలు ఆయాసపరచుగా ఎందుకయ్యా చూడవు? మేము ఉపవాసం ఉంటుండగా ఎందుకు చూడలేదు నువ్వు అని అడుగుతున్నారు. ఇంకా చెప్తాను చూడండి, 4వ వచనం. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. చూసారా? ఒకరి మీద ఒకరు పడదు, వాళ్ళు వీళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడి మీలో మీకే కలహాలు ఉన్నాయి, మీలో మీకే గొడవలు వివాదాలు ఉన్నాయి. మీరు మరి ఆ కుటుంబం మీద అన్యాయంగా మీరు మాట్లాడతారు. మీరేమో వాళ్ళ గురించి మాట్లాడతారు అన్యాయంగా, వాళ్ళేమో మీ గురించి అన్యాయంగా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ పేరేంటంటే ఉపవాసం ఉన్నామండి. ఉపవాసం ఉండి ఒకరినొకరు గుద్దుకుంటారా? ఒకరి మీద ఒకరు కలహాల, గొడవల, వివాదాల? మీ ఉపవాసం మీ ఉపవాసం చూడండి అన్నాడు దేవుడు. అది కారణం. మొట్టమొదటిగా వాళ్ళు దేవునితో సహవాసం ఉపవాసం ఉండాల్సింది పోయి వ్యాపారం చేసుకుంటున్నారు. నెంబర్ 2, ఒకరి మీద ఒకరు పడకుండా గొడవలు, సమస్యలు, ఒకరి మీద ఒకరు అన్యాయంగా మాట్లాడుకోవడాలు, ఇలాంటివన్నీ ఉంటూ ఉపవాసం చేస్తే అది ఉపవాసం ఆచరించడం కాదు అన్నాడు. చూడండి పైన 4వ వచనం పైన, మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. చూసారా? కంఠధ్వని అంటే ప్రార్థన. దేవునికి మీ ప్రార్థన చేస్తే అదే ఉపవాసం. ఉపవాసంలో మీరు ప్రార్థన చేయండి, మీ కంఠధ్వని వినిపింప చేయండి దేవుడికి. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చూసారమ్మా, ఉపవాసము అంటే దేవునితో సహవాసం ఉండి ప్రార్థనలో ఉంటూ నీ కంఠధ్వని దేవుడికి వినబడాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన ఎవరి గురించి అయితే చేస్తున్నావో ఆ దేవుని సన్నిధికి చేరేటట్టుగా ఉంటే ఆ ఉపవాసము నాకు అనుకూలం. అంతేగాని ఉపవాసం ఉండి దేవునికి దూరంగా బ్రతికేవాడు, ఉపవాసం ఉండి తన ఇష్టానుసారంగా తన పనులు తను చేసుకునేవాడు, ఉపవాసం ఉండి ఒకరి మీద ఒకరు గొడవలాడుకునే వాళ్ళు, అలాంటి ఉపవాసం నాకేమైనా ఇష్టమా అంటున్నాడు. ఇప్పుడు 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అంటే ఆపదలో ఉన్న వారికి ఆదరించు, అవసరాల్లో ఉన్నవాడికి అవసరం తీర్చు. నీ దగ్గరికి వస్తే నీకు తెలిస్తే బాధింపబడిన వారిని విడిపించు. అదే నేను ఇష్టపడిన నాకు ఉపవాసం, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అన్నాడు. 7-8
నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం. బట్టలు లేనివాడు కనబడితే, ఒకవేళ మీ దగ్గర బట్టలు ఉంటే ఇవ్వండి. ఆకలితో ఉన్నవాడు ఎవడైనా కనబడితే అన్నం పెట్టండి. మీ రక్త సంబంధి, నీ తోడబుట్టిన వాళ్ళు, అది ఆడైనా మగైనా, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు ఎప్పుడు. కొంతమంది రక్త సంబంధులు కనబడితే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో ముఖం తప్పించుకుని తిరుగుతారు. కానీ దేవుడు అన్నమాట, నీ రక్త సంబంధి అవసరాల్లో ఉంటే, అక్కర్లో ఉంటే, నీ దగ్గర ఆ స్తోమత ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చు. అది నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం అది. అంతేగాని రక్త సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నారని చెప్పి మనం ముందే వెళ్ళిపోతాం, లేదని చెప్పేస్తూ ఉంటారు. కానీ దేవుడు అన్నమాట, నీ రక్త సంబంధికి ముఖం తప్పించద్దు. దిక్కుమాలిన పేదలకు వీలైతే బట్టలు ఇవ్వు, నీ దగ్గర ఉంటే. అన్నం పెట్టగలవా? అన్నం పెట్టు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కానీ అలాంటి ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈరోజు తోటి సహోదరుల విషయంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు అనమాట. అక్కర్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారికి చేతనంత సహాయం చేయు నీకు వీలైతే. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అందుకే ఉపవాసం అనగానే కడుపు మార్చుకుని దేవుని సన్నిధిలో ఉంటున్నావు కదా, దానికి తోడుగా దేవునికి ఇష్టమైన ఉపవాసం. దిక్కులేని బీదలు, వారి అవసరాలు, వారికి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు, తిండి లేకపోతే తిండి పెట్టడం. అలాగని అది చేసి దేవుని దూరం అవ్వకూడదు. ఏ పనైనా దేవునిలో ఉంటూ మనం చేయాలి, దేవుని కలిగి ఉంటూ మనం చేయాలి. ఆయన లేకుండా మనం ఎన్ని పనులు చేసినా మళ్ళీ ఉపయోగము లేదు. నా యందు నిలిచి ఉండు అన్నాడు, గుర్తుందా? దేవుడు నా యందు నిలిచి ఉండు, నేను వాని యందు నిలిచి ఉంటాను. ఆయనలో ఉండి నేను వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తాను. దేవుని సన్నిధి మానకుండా నేను ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాను, లేదా అక్కర్లో ఉన్న వారికి ఏదైనా అవసరం తీర్చగలిగే స్తోమత స్థాయి నాకుంటే నేను తీరుస్తాను. దేవుల్లో ఉంటూ అలా చేస్తే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అలా చేసే వాళ్ళకి ఏమొస్తుంది తెలుసమ్మా? తర్వాత చూడండి. అలాగును నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నిజంగా ఏలా బలహీనతలు ఉంటే దేవుడు అద్భుతమైన స్వస్థత నీకు ఇస్తాడు. ఏ బలహీనతలు మీ కుటుంబంలో ఉన్నాయో, నువ్వు చేసిన ఆ గొప్ప పనిని బట్టి నీకు ఆరోగ్యం, నీకు స్వస్థత శీఘ్రముగా లభించును అన్నాడు. చూసారా? కాబట్టి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతలో అసలు ఉపవాసం అంటే ఏంటో చూసాం, ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటో గమనించాం. అలాగే ఉపవాసం ఎలా ఆచరించాలి, ఉపవాసం ఆచరించినప్పుడు ఎలా జీవించాలి. ఇలా ఇది మార్పు చేసుకోకుండా ఎన్ని మార్లు ఉపవాసం ఉన్నా ఆ ఉపవాసం